హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు పచ్చి పప్పాయతో పిల్లలకి ఎంతో ఇష్టమైన టూటీ ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పచ్చి పప్పాయని తీసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్కి కట్ చేసుకొని లోపలున్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి. విత్తనాలన్నీ తీసేసుకున్న తర్వాత స్కిన్ అంతా తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పైన వైట్ లేయర్ అంతా తీసేసుకోవాలి. వైట్ లేయర్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న పప్పాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 50% కుక్ అయితే చాలు. ఇలా 50% కుక్ అయిన తర్వాత తీసేసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ వేసి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ బాగా ఈ పప్పాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. చూడండి, పప్పాయ ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పాయ ముక్కల్ని ఇలా సపరేట్గా వేసుకోవాలి. ముందుగా గ్రీన్ ఫుడ్ కలర్ తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఏ కలర్ అవైలబుల్లో ఉంటే ఆ కలర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఎల్లో ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఇది ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలరు. 1 కప్పులో ఏ కలర్ కలపకుండా అలానే పెట్టేస్తున్నాను, వైట్ టూటీ ఫ్రూటీ లాగా. ఇవి ఓవర్ నైట్ ఇలానే పెట్టేసేయాలి. షుగర్ సిరప్ అబ్జర్వ్ అవుతుంది. ఇలా ఒక నైట్ అంతా ఇలానే పెట్టేసుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్ తీసుకుని టిష్యూ పేపర్ వేసి ఈ టూటీ ఫ్రూటీల్ని వేసుకోవాలి. ఇంకా ఏమైనా షుగర్ సిరప్ ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది. ఇలా 4 to 5 అవర్స్ ఇలానే ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఇలా 5 అవర్స్ తర్వాత టూటీ ఫ్రూటీలు డ్రై అయిపోయి రెడీ అయిపోయాయి. ఈ టూటీ ఫ్రూటీల్ని గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా
ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. అంతే, టూటీ ఫ్రూటీలు రెడీ. పిల్లలకి ఎంతో ఇష్టమైన టూటీ ఫ్రూటీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం హస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.